ప్రియమైన క్రైస్తవ సహోదరీ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రస్తుతం సంఘాన్ని పక్కత్రోవ పట్టిస్తూ క్రీస్తుకు పరిశుద్ధ ఆత్మకు దూరంగా తీసుకుపోతున్న అపవాది తంత్రాలలో ఒకటైన దుర్బోధ కోసం మీతో మాట్లాడడానికి ప్రభువు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. పైకి క్రీస్తు పేరు చెప్పుకుంటూనే ప్రతి విషయంలో కూడా క్రీస్తును తక్కువగా చూస్తూ ప్రస్తుతం అతి వేగంగా విస్తరిస్తున్న అతి ఎక్కువ మందిని క్రీస్తు నుండి వేరు చేసిన శాఖ యెహోవా సాక్షులు. దీనిని చార్లెస్ టెజరెసెల్ అనే వ్యక్తి 1879లో ప్రారంభించారు. కావలికోట అనే కరపత్రికను 463 భాషలలో ఒక్కో ఎడిషన్ 4 కోట్లు ప్రింట్ చేస్తూ 100% వాక్య విరుద్ధమైన బోధన బోధిస్తున్నారు. వీరి వెబ్సైట్ jw.org. దీనిని 1056 భాషల్లో అందుబాటులో ఉంచి ఇప్పటికీ 2 కోట్ల మందికి పైగా క్రైస్తవులను యెహోవా సాక్షులుగా మార్చి వీరి ద్వారా మరిన్ని పుస్తకాలను కరపత్రికలను పంచుతూ వేల కోట్లు ఖర్చు పెడుతూ ఇంటింటికి తిరుగుతూ తమ తప్పుడు బోధన ప్రచారం చేస్తున్నారు. వీరు ప్రకటించేది, ఆరాధించేది, ప్రార్థించేది యెహోవాను. కానీ వీరు తమను తాము క్రైస్తవులుగా పరిచయం చేసుకుంటారు. వీరు క్రీస్తును ప్రకటించరు, క్రీస్తును అనుసరించరు, క్రీస్తు బోధను నమ్మరు, క్రీస్తును ఘనపరచరు. కొత్త నిబంధనలో దేవుడు, పరిశుద్ధాత్ముడు, అపోస్తలులు, శిష్యులు, విశ్వాసులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం ఇలా అందరూ యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉంటే వీరు మాత్రం యెహోవాకు సాక్షులు. వీరు చేసే భయంకరమైన బోధలు భూమిపై ఎన్ని పాపాలు చేసినా శిక్ష ఉండదని, దేవుని రాజ్యం ఇంకా రాలేదని, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ఓటు వేయకూడదని, జాతీయ గీతాలను పాడకూడదని, రక్తదానం చేయకూడదని, పొందకూడదని, ఈ భూమి శాశ్వతమైనదని, త్వరలో ఇదే భూపరదేశుగా మారబోతుందని, 1914లో రాకడ అదృశ్యంగా జరిగిపోయిందని, పునరుద్ధానం గతించిపోయిందని, పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారని, వారు మాత్రమే రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలని, ఆ 1,44,000 మంది కూడా యెహోవా సాక్షులని వీరు బోధిస్తారు. అంతేకాకుండా క్రీస్తు శిలువ మీద చనిపోలేదని, నిలువ కర్ర మీద చనిపోయాడని, క్రీస్తు శరీరంతో పునరుద్ధానం కాలేదని, ఆయన ఆత్మ మాత్రమే పాతాళం నుండి బయటకు వచ్చిందని, క్రీస్తు మిఖాయేలు దేవదూతని, క్రీస్తు దేవుడు కాడు అని, పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రమే అని, ఇలా వాక్యానికి సంబంధం లేని బోధన బోధిస్తూ సంఘాన్ని కలవరపెడుతున్నారు. క్రైస్తవుడా జాగ్రత్త! క్రీస్తు విషయంలో ఏమాత్రం అభ్యంతరపడవద్దు. ఆయన స్తోత్రార్హుడు. ఆయన విషయంలో అభ్యంతరపరిచిన వారికి, అభ్యంతరపడిన వారికి శ్రమ తప్పదని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువు నీ చేతిలో ఉంచిన గ్రంథాన్ని ఆత్మ సహాయంతో వివేచిస్తూ పరిశీలనగా ధ్యానించు. ప్రభువు ప్రతి విషయాన్ని నీకు బోధిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇలాంటి అపవాది ఉచ్చులలో చిక్కుకోకుండా ప్రార్థిస్తూ నీ భక్తి జీవితాన్ని వాక్యానుసారంగా కాపాడుకో. వందనాలు.